ఖ్యాతి గలవి అంటే కీర్తి కలిగినవి, పేరు కలిగినవి, ప్రతిష్ట కలిగిన వాటి మీద మీ మనసుంచండి. వేటి మీద మనసుంచాలి? ఖ్యాతి గలవి, గొప్పవి అంటే ఏంటి? ఇక్కడ 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఇక దైవజనుడైన మోషే గురించి ఇక్కడ రాయడం జరిగింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఆగండి. ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు, ఏ బహుమానమందు దృష్టి ఉంచాడు? సింహాసనం ఎక్కి రాజుగా భోగభాగ్యాలు అనుభవించి అధికారాన్ని ప్రదర్శించి చచ్చిపోయిన తరువాత ఇక అక్కడితో కనుమరుగైపోతుంది ఆ భాగ్యం. కానీ ఇంకొకటి వచ్చింది. దేవుని ప్రజల్లోకి వచ్చి దేవుని సేవ చేసి దేవుని కొరకు జీవించి శ్రమను నిందను బాధను ఈ మనుషులతో అనుభవించిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్తాడు? ఒక ఖ్యాతిలోనికి, కీర్తిలోనికి వెళ్తాడు. ఈ కీర్తి ఖ్యాతి ఎప్పటికీ కూడా తగ్గవు అని దీన్ని ఎరిగి అల్పకాలం ఉన్నటువంటి ఖ్యాతిని పక్కన పెట్టి దేవుడు అనుగ్రహించే ఈ పరిచర్యకు ఆయన చెప్పండి. అల్పకాలం కలిగేటువంటి భోగానికి ఆశపడ్డా? కొంతకాలం కష్టపడిన శాశ్వత కాలం ఉండే ఆత్మీయ ఆశీర్వాదానికి ఆయన విలువిచ్చాడా? బైబిల్ చెప్తుంది, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదంట. కానీ దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి వచ్చాడు. మరి నింద అనుభవించడానికి వచ్చినోడికి దేవుడేమిచ్చాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు మోషే? ఇప్పుడు మోషే చచ్చిపోయిన తర్వాత కూడా డెడ్ బాడీని కూడా తీసుకొని వచ్చామని చెప్పాడు. మరలా ఆ మోషే ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. మరలా వస్తాడు మోషే. అంత్య దినాలలో స్వార్థ ప్రకటిస్తాడు. ఎవ్వడు అంత్యక్రీస్తు ఎదుట ఎవ్వడు ప్రకటించలేని టైంలో ఆయన అద్భుతాలు చేస్తూ సువార్త ప్రకటిస్తాడు. యేసుక్రీస్తుని ఆ గెస్సెమనే వనంలో ఆయన పడే బాధను ముందే ఆ యొక్క రూపాంతర కొండ మీద యేసుని బలపరిచిన ఆధిక్యతను కూడా దేవుడు మోషేకి ఇచ్చాడు. మోషే వంటి ప్రవక్త ఎవ్వడు కూడా లేడు అనేటువంటి టైటిల్, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అనేటువంటి టైటిల్ని దేవుడు, ఖ్యాతి గల వాటిని, నీ కిరీటాన్ని ఎప్పుడు నీ తల మీద ఉంచేదాన్ని, లాంగ్ టైం దీవెనని కలిగించేదాన్ని, పరలోక రాజ్యంలో నీ ప్రతిష్ట పెంచేదాన్ని మీద మీ మనస్సు ఉంచండి. తాత్కాలికంగా దొరికే వాటి కోసం, తర్వాత నీ పరువు తీసేసే వాటి కోసం, కాసేపు నీకు అభివృద్ధినిచ్చి, కాసేపు నీకు సంతోషాన్ని ఇచ్చి, కాసేపు నీకేదో ఇచ్చి ఆ తర్వాత పోగొట్టే వాటి కోసం మీరు మనసు పెట్టబాకండి. బికాజ్ యు ఆర్ సపరేటెడ్ పీపుల్. మీరు పవిత్రులు, మీరు సపరేట్ చేయబడ్డారు. కాబట్టి ఆ సపరేట్ అయినటువంటి వారి కోసం దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్య సంబంధుల్లాగా దయచేసి మీరు బ్రతకండి. ఏవి పవిత్రమైనవో, ఏవి అందమైన రమ్యమైనవో, ఏవి పరలోక రాజ్యంలో కీర్తి కలిగినవో దానికోసం మీరు